విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9855553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి కొంత దిలీప్ను పోలీసులు అరెస్ట్ చేసి నిర్మల్కు తీసుకువచ్చారు. గత కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో దిలీప్ పోస్టులు పెట్టడంతో ఆయనపై ఖానాపూర్, కడెం పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా డైరెక్టర్గా పనిచేస్తున్న కొంత దిలీప్పై ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. లుకౌట్ నోటీసులతో శంషాబాద్ ఎయిర్పోర్టులో దిలీప్ను అదుపులోకి తీసుకుని నిర్మల్కు తరలించారు. నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో దిలీప్కు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిలీప్ అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అక్రమరిస్తున్నారు. జై తెలంగాణ దిలీప్ గారి అక్రమ అరెస్టులను, కాంగ్రెస్ పార్టీ అక్రమ అరెస్టులను, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమ అరెస్టులను, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు నిర్మల్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్కి మా నాయకుడైన కొంతం దిలీప్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారికి హైకోర్టు గడువు 11వ తారీఖు దాకా ఇచ్చింది, అంటే ఈరోజు వరకు ఇచ్చింది. దాన్ని నిన్న పోలీసు వాళ్ళు నిన్న రాత్రే ఇమిగ్రేషన్కి వెళ్ళి లుకౌట్ నోటీస్ ఇచ్చి తీసుకురావడం జరిగింది. అంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పోలీసు వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. వారి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమ అరెస్టులు ఇలాగే చేస్తే సరికాదు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా మేము రెడ్ బుక్లో రాసుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి అరెస్టులు సరికాదు. మన ఏదైతే అరెస్ట్ చేసిరో ఇది కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మేము హైకోర్టుకి వెళ్తున్నాం, క్వాష్ పిటిషన్ వేసుకుంటున్నాం. ఇప్పుడు దానికి వైద్య నిమిత్తం ఇక్కడికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. మీకు కానీ మీ బ్రాండ్కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి.